ఒక హార్టికల్చర్ ఆర్ అర్బన్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి, ఒక హౌస్ వైఫ్ కామన్ అని అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా అవసరం అంటారా? ఎలాంటి అవగాహన లేదు వాళ్ళు, బట్ ఇంట్రెస్ట్ అంటే ఇలాంటి మనం ఇప్పుడు దైనందిన జీవితంలో ప్రతి ఒక్క కూరగాయ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మనం బయట మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటున్నాం. అవునండి. అవి మీరు గమనించినట్టయితే మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మనం తినేది విష పదార్థాలు అని, కానీ తప్పట్లేదు. బట్ ఇప్పుడు ప్రజల్లో అవగాహన అనేది పెరిగింది ఆర్గానిక్ మీద. సో మనమే ఎందుకు చేసుకోకూడదు అని అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కొంతమందికి అవగాహన లేదు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళు చిన్నగా? అంటే ఏ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేయాలి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కలు పెంచడం అనేది మాత్రం కొత్త విధానం కాదు. మన భారతదేశమే వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో అందరికీ కూడా ఏదో ఒకటి పండించడము అలాంటివన్నీ కూడా తెలుస్తున్నాయి. కాకపోతే మీరు అడిగినట్టుగా ఎలాంటి మొక్కల్ని ఫస్ట్ మన మిద్దె తోటలో పెంచుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయంటే, ఆకుకూరల్ని పెంచుకున్నట్లయితే వీటి యొక్క కోతకాలం కూడా మనకు ఒక 25 రోజుల కాలంలోనే కోతకు రావడం జరుగుతుంది. మళ్ళీ వీటికి మనం ఎక్కువగా మెయింటెనెన్స్ అక్కర్లేదు. సో ఎవరైతే ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసినట్లయితే ఆ నమ్మకం అనేది వచ్చేసి ఫర్దర్గా ఆ కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలు, ఇప్పుడు మన మిద్దె తోటదారులను చూసుకున్నట్లయితే ఎగ్జోటిక్ వెరైటీస్ని కూడా మన మిద్దె తోటలలో పెంచడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, మియాజాకి మ్యాంగో వెరైటీ. వరల్డ్లోనే 2 లక్షలకి 1 కేజీ మ్యాంగో సోల్డ్ అవుట్ అవుతుంది. అలాంటి మియాజాకి మ్యాంగోను కూడా మన మిద్దె తోటలలో పెంచుకోవడం జరుగుతుంది. చెట్లు పెంచడమే కాదు, వాటి యొక్క భూసారం ఎలా ఉంది, వాటికి ఎలాంటి సాయిల్ వాడాలి, ఎట్లాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే కోకోపిట్ అంటారు, ఇంకా సాయిల్, రెడ్ సాయిల్ అంటారు. అసలు ఒక చెట్టు పెరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనకి వ్యవసాయం చేసే వాళ్ళు నేలలో చేస్తారు కాబట్టి నేలలో ఉన్నటువంటి సాయిల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మొక్క ఎదుగుదలకి పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం చేస్తాయి. కానీ మనం సాగు చేసేది మిద్దె తోటలలో కాబట్టి దీంట్లో మనం కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే మనం ఎంపిక చేసుకునేటువంటి ఎర్రమట్టి కావచ్చు, కోకోపీట్ కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, అదేవిధంగా దీంట్లో నీమ్ కేకు, ఇలాంటి అసలు ఏవేవి వాడాలి, ఎలాంటివి ఎంత రేషియోలో తీసుకోవాలి, తీసుకొని వాటిని ఏ పద్ధతిలో కలుపుకోవాలి అనేది చాలా చాలా ముఖ్యమైన దశ అండి. కొందరు ఏం చేస్తారు, ఎర్రమట్టి మట్టే కదా అని ఎర్రమట్టి కాకుండా నల్లమట్టి కూడా తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మనకు మొక్కలలో స్టాగ్నేషన్ అనేది ఏర్పడి ఒక కొంతకాలం అయినాక, అంటే అది వారం కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అది వాటర్ స్టాగ్నేషన్ అయ్యి క్రమంగా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. అప్పుడు చూసినట్లయితే మొక్కలో మనకి ఎలాంటి చీడపీడల బాధ కనిపించదు, కానీ మొక్క చనిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఎర్రమట్టిని మనం మిద్దె తోటలలో వాడాలి. ముఖ్యంగా ఈ మట్టి మిశ్రమం తయారీలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల ఎరువు తీసుకునేటప్పుడు బాగా చివికిన పశువుల ఎరువు తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి ఎరువు వేసినట్లయితే దాంట్లో మనకి పురుగులు ఉండి మన వేర్లని కట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా కోకోపీట్, ఎందుకంటే మనం చేసేది సాగు మిద్దె తోటలో. ఈ మిద్దె తోటలో చేసినప్పుడు లైట్ వెయిట్ అనేది మన టెర్రస్ కి ఇవ్వడంతో పాటు మొక్కలకి గాలి ప్రసరణకు అవసరమైనటువంటి లక్షణాలను ఈ కోకోపీట్ కలిగించడం జరుగుతుంది. సో కొందరు ఏం చేస్తారంటే మట్టిలే విత్తనాలు పెట్టడం, మొక్కలు పెట్టడం, చెట్లు పెట్టడం చేస్తుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా మనం వర్మీ కంపోస్టు, కోకోపీటు, ఎర్రమట్టి, అదేవిధంగా పశువుల పేడ కలిపి పెట్టుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లుగా అన్ని మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా పెరిగి మనకి పూలు పండ్లు ఇవ్వడం జరుగుతుంది. సామాన్యంగా ఒక చెట్టు, ఒక మొక్క హెల్దీగా కానివ్వండి, ఫ్లవరింగ్, ఫ్రూట్స్ వచ్చే విధంగా మనం చేయాలి అని అంటే ఎట్లాంటి వీటికి జీవామృతాలు కానివ్వండి ఆర్గానికల్గా మీరు ఇస్తున్నారు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి కూడా? ఇప్పుడు మీరు చెప్పారు ఇవి తగినంత మిశ్రమంలో మీరు సమకూర్చుకొని తయారు చేసుకోవాలి అని, అదొకసారి క్లియర్ గా చూసినట్లయితే అన్ని కూడా హాఫ్ డ్రమ్లలో మనకి ఒక 30 కిలోల కంటే ఎక్కువ మట్టి మిశ్రమం పట్టదు. అయినప్పటికీ కూడా చెట్టు చాలా ఆరోగ్యంగా పెద్దగా తగినన్ని కొమ్మలతో ఏ విధంగా పెరుగుతుందంటే మనం ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్, పోషణ ఎరువుల యాజమాన్యం అంటారు. దీంట్లో మనం ముఖ్యంగా మన మిద్దె తోటలో మనకు అనువైనటువంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల చీడపీడల రక్షణ నుంచి
అదే విధంగా క్యాన్సర్ మహమ్మారి ఈ ప్రజెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే కూడా దాదాపు ఒక 100 కేసులలో మనకి 60 నుంచి 80 కేసులు క్యాన్సరే వస్తుంది. సో ఆ క్యాన్సర్ ని కూడా తగ్గించుకోవడం కోసం మనము ఎక్కువగా కూడా జీవామృతం, ఇది 2 రకాలుగా ఉంటది. ఒకటి ద్రవ జీవామృతం, ఇంకొకటి ఘన జీవామృతం. అందరికి అందుబాటులో ఉండేటి చెప్తున్నానండి. ఇవి కాకుండా మనకి గోకృపామృతం అని ఉన్నాయి. తర్వాత చౌహాన్ మేతల్లో ఉన్నటువంటి ఫ్రూట్ మిక్స్ సొల్యూషన్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మనకి ఘన జీవామృతం, ఇంకొకటి ద్రవ జీవామృతం. వీటిని మనం ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి మొక్కలకు ఇవ్వడం వల్ల మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అసలు ఏ మొక్క పైన కూడా మనకి చీడపీడలు అనేటివి కూడా కనిపించట్లేదు. అసలు ఇది మిడ్ మే, చాలా సమ్మరు. ఈవెన్ దో మనకు ఎక్కడ ఏమి అంటే పోషక లోపాలు ఉన్నట్టు కూడా మనకి చెట్లు కనిపిస్తలేవు. ఈ రకంగా మనము ప్రతి 15 రోజులకు ఒక్కసారి వేసుకోవడం వల్ల చెట్లకు కావలసినంత పోషణ, ఇంకోటి ఏంటంటే మనకి ఆవు పేడలో మొక్కకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఉండి అది పూతను కాతను అంటే పూత రావడానికి సహాయం చేయడమే కాకుండా కాత నిలబడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఒక్కసారి ఇటు సైడ్ మనం ఫ్రూట్ సెక్షన్ గార్డెన్ లో ఉన్నాం కాబట్టి అంటే అసాధ్యమైన ఫ్రూట్స్ కూడా ఇక్కడ మేము చూస్తున్నాం ఇప్పుడు గమనించినట్టయితే. సో ఒక్కసారి మా ప్రేక్షకులకు ఏమేమి మీరు పండించారు ఇవి మిద్దె తోటలో, అంటే ఓకే ఇవి కూడా పండించవచ్చా అనే విధంగా ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి చూపించండి. జామ అందరికీ తెలుసు. కాకపోతే మనం చెట్లు అనేసరికి ఏంటి ఒక ఇంత పెద్దగా ఉండి కొమ్మలెక్కి కోసుకోవాలి అని అంటాము. ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ మెథడ్ ద్వారా మనము ఇక్కడే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని కాయలు లెక్క పెట్టండి. దాదాపు ఈ కొమ్మకొక 8 కాయలు, ఈ కొమ్మకొక 8 కాయలు, ఈ కొమ్మకొక 6 కాయలు వేసుకున్నా కూడా మనకి ఒక చెట్టు నుంచి మినిమం 10 నుంచి 15 కాయలు ఎటు పోకుండా ఉంటాయి. అది ఇంత చిన్న టబ్బులో ఇంత చెట్టుకి రావడం చాలా, అంటే మనం వేసేటువంటి ఎరువులు ఒక కారణం అయితే మనం చేసేటువంటి ట్రైనింగ్ ప్రూనింగ్ ఒక కారణం. అదే విధంగా మామిడిలో కూడా మీరు చాలా రకాలు చూడొచ్చు. చెరుకు రసాలు, తర్వాత మహమూదా వికారాబాదు, బంగినపల్లి, సంవత్సరానికి 3 సార్లు కాపు వచ్చేటువంటి రాయల్ స్పెషల్ కూడా. అది కాకుండా ఇప్పుడు ఇంకొకటి మనకు ఆల్ టైమ్ సీజన్ మ్యాంగో అని ఒకటి ఉంది, బారమసి అనేది కూడా ఉంది. ఇది సంవత్సరానికి 3 సార్లు కాపు వస్తుంది. ఇలాంటివి కూడా పెట్టుకున్నాం. మీరు ప్రతి చెట్టుకి చూడండి దాదాపు 4 నుంచి 5 కాయలు ఎక్కడా పోలేదు మ్యాంగోలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నేను రీసెంట్ గా చదివాను, మార్కెట్ లో అసలు కెమికల్స్ వాడుతున్నారు మగ్గబెట్టడానికని, ఎవరు కొనుక్కోవట్లేదని అందరూ వాపోతున్నారు. కనీసం మనం ఇట్లా ఒక 5-6 వాట్లల్లో మనకి ఇష్టమైనటువంటి మామిడి మొక్కలు పెంచుకోవడం వల్ల మనం కనీసం ఒక 2 నుంచి 5 కిలోల మ్యాంగోస్ మన ఫ్యామిలీకి ఎంత అవసరమో మన మీద తోటలోనే పండించుకోవచ్చు. అంతేకాకుండా మా శుభకార్యాలప్పుడు ఇంట్లో మామిడి అగ్గ కూడా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి.